ప్రజలు ఎక్కడైనా సుఖంగా ఉన్నారా? మనం గ్రామీణ ప్రాంతం అంటే ఎక్కడ కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి 2014గా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాళ్ళు ప్రచారం నిర్వహించిపోయారు, పెద్ద సభలు పెట్టారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి? ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ రైతాంగాన్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎక్కడైనా ఈ 10 ఏళ్ల కాలంలో నిలబెట్టుకున్నారా అంటే ఎక్కడ కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. రూపాయలు పలికింది ఆ రోజే. మరి ఈ రోజు 2024లో ఉన్నాం మనం. 17 ఏళ్ల కాలమే ఎకరానికి ₹1,00,000 ₹1,50,000 ఖర్చు పెట్టేసి ఈరోజు రైతులంతా తీవ్రంగా నష్టపోతే మిర్చికి ఎక్కడైనా మద్దతు ధర ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి దీని బాధ్యత కేంద్రం. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా రైతుల యొక్క ఆత్మహత్యలు రెట్టింపు చేసిందని చెప్పేసి సీట్లు అని చెప్పేసి, అంటే మాకు 400 సీట్లు వేయాలని చెప్పేసి 400 సీట్లు ఇస్తే టమాటాలు కానీ కూరగాయలు కానీ ఎంత జాగ్రత్తగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక పూటకే మనం తినేది, ఒక్క పూట తినే కూరగాయలనే మీరు ఇంత ఆలోచన తీసుకుంటే 5 సంవత్సరాల పాటు మనం నెత్తి మీద వాళ్ళు కట్టుకోవాలి, ఎవరిని గుర్తుల గుర్తు పెట్టాలనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించండి. దిక్కులేనటువంటి రైతులు పెద్దలు మీరందరూ ఆలోచించేయమని చెప్పేసి మేము ఇండియా కూటమి తరఫున మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఆత్మహత్యలు శరణం అనుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో 1,00,000 మంది చనిపోయినారు. నేను ఖచ్చితంగా ఆదోళనలోన ప్రతి పల్లెలో పోయి సమస్యలు తెలుసుకొని అక్కడ ఆమె నుంచి సమస్యల లోపల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చాడన్నా. లోకల్ వ్యక్తిని మిమ్మల్ని నాన్ లోకల్ వ్యక్తి వచ్చాడు బీజేపీ నుంచి. మరి ఆయన ఏమి చేస్తాడు? ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పోతాడు? సమస్య వస్తే నేను ఇక్కడ 24 గంటల ఆదోళనలో ఉంటా. మరి ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? సమస్య వస్తే నేరుగా రావచ్చు. వెయిటింగ్ కూడా ఉండదు నా దగ్గర. ఒక్కరు మాట్లాడిన తర్వాత ఇంకొకరికి అవకాశం కల్పించుకుని పోతా, కానీ గంటల తరబడే విధంగా పెట్టను. ఆ విధంగా కూడా చేస్తా సహాయము. ఏదైనా సమస్య ఈ ఊరు సమస్య కాదు, నా సమస్యనే నేను ఎట్లా పరిష్కరించాలని ఆలోచించుకొని దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే సొంత కొడుకుగా ఎవరిస్తారు ఈ ఊరికి? ఈ ఊరిలోన ప్రతి రైతు తెలుసు, ప్రతి కార్మికుడు తెలుసు, అందరూ నాకు బాగా తెలుసు. ఇక్కడ నాకు స్నేహబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను హాస్పిటల్ నుంచి చాలా సేవలు చేశాను. ఎందుకంటే నేను అందరూ ఇప్పుడు పార్థసారథి వచ్చాడు, గతంలో ఎంపీగా నిలబడ్డాడు, ఏది చేయలేదైనా. ఏమని ఒక పరిశ్రమ చేయలేదు. నాకు మోడీ బాగా అనుకూలము. నాకు మోడీ ఏం చెప్తాడు ప్రేమని శిశు అంటాడు. మరి ధరలు పెరిగా ఉంటాడు, ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ప్రభుత్వం ఉంటుంది ఎవరిది? బీజేపీ ప్రభుత్వం పెట్టుకుని ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ఆయనకు అంత శుద్ధి లేదు. అదే ప్రభుత్వం అది పెట్టుకొని ధరలు పెంచిందంటే మరి ఎవరు పెంచారు? మీరు పెంచట్లే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పెంచిందా వీళ్ళకు? లేదు కదనా. ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా. మనకు కంపల్సరిగా మనం బాగుపడాలంటే అసమృద్ధి, ఇది తల్లి పార్టీ, ఇది మనకు అన్నం పెట్టే పార్టీ. ఇది చేయలేకుంటే ఇది అభయాసము. మనకు అభయాసం ఇవ్వడానికి ఇది చెయ్యి. ఈ చేయలేకపోతే మనం ఇబ్బంది పడతాము. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ, గతంలో ఉండే పాలకులు కానీ, మన తర్వాత ఇప్పుడు వచ్చే కొత్త వ్యక్తి పార్థసారథి గారు, నేను ఎన్నో ఎన్నో విషయాలు చెప్తున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ నువ్వు గతంలో 5 ఏళ్ళ కిందట రాయలసీమలో కొత్త మిల్లు బంద్ ఉంది కదా, మళ్ళీ దాన్ని తెరిపించింది ఏమవుతుంది నీకు? అడగరు కదా ప్రజలన్నా మీరు. నువ్వు గతంలో ఉన్నా, నీకు మోడీ బాగా సన్నిహితం ఉంది, 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు మాకు ఈ ఆధునిక జైల్లో ఒక్కరిగా అడిగినావా? నేను జిల్లాలో ఏదైనా ఒక పల్లె కానీ ఒక వ్యక్తి కానీ ఏమైనా సాయం చేసినా ఏదో ఓట్లు కనుకొని అంత మాయమాటలు చెప్పి ఎత్తుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈయన దేవాలయాలు ఉన్నాయి, మన వెనకాల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మన ఆదుని నాగనాథాలు కానీ ప్రతి పల్లె కానీ ఇక్కడ సమస్యలు ఏముంటాయి పరిష్కరించడానికి ఒక పనివాడు మాదిరిగా మీకోసం కష్టపడి పనిచేస్తానని నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. పెద్దలరా, నువ్వు భారత రాజ్యాంగం రాసిన ఓటు హక్కే మన హక్కు. ఆ హక్కు వజ్రాయుధంతో ఆడుకొని ఒక్కసారి ఓటేసేటప్పుడు ఈ పాలకులు అందరూ చూసాం. ఇంక నాన్ లోకల్ ఈయన నేను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈయన మళ్ళీ మొత్తము కోడిని తుప్పుడు తినే రకమైన అన్ని తీసుకుపోయే రకమైన పార్థసారథి గారు. ఎటువంటి వ్యక్తి వస్తే మనకు తెలుసా, మనము ఒక కేజీ టమాటాలు కొనాలంటే అన్ని పుచ్చిపెట్టినది చూసాం. మళ్ళీ మన ఆధునిక భవిష్యత్తు కొత్త దానికి ఇస్తే
మనము మనం మనము నాశనం అనుకుంటుంది. ఎందుకంటే అతను మంచోడో చెడ్డో తెలియదు. అతను ఫస్ట్ సేవ చేయాల, సేవ చేసి ఆలోనికి అతనికి నమ్మకంగా కుదరాలి, అప్పుడు మనం అతనికి గెలిపించేదానికి ఉంటుంది. అదే ఆలోచించిన సోదరులరా, రైతు సోదరులకి ఒకటే విషయం చెప్తున్నా, ఎంతో మంది వస్తున్నారు. ఈ 11వ తేదీ మీరు ఆలోచించుకొని మంచిగా ఓటు వేసి వేపించి గెలిపించాలి అసంపూర్తిగా. ఏం సోదరులరా,